నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమాలో డింపుల్ అయితే హీరోయిన్ గా నటిస్తుందనే వార్తలు వచ్చాయి. మాస్ మహారాజ్ కి బ్యూటీ గోల్డెన్ ఛాన్స్ అంటూ సోషల్ మీడియాలో మారుమోగిపోయింది. సేమ్ టైం బాలకృష్ణ సినిమాని చెడగొట్టడం ఎలాగో ఆ డైరెక్టర్ ని చూసి నేర్చుకోవాలంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి టైంలో మహేష్ బాబు ఫేమస్ మీమ్ టెంప్లెట్ పోస్ట్ చేసి ఆన్సర్ ఇచ్చారు ఎన్బికే 111 డైరెక్టర్. ఫుల్ డీటెయిల్స్ చూసేద్దాం. బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న సినిమా వర్కింగ్ టైటిల్ ఎన్బికే 11. వీరసింహారెడ్డి తర్వాత సేమ్ కాంబో కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీలో నయనతార హీరోయిన్ అని ఎప్పుడో అనౌన్స్ చేశారు. అయితే కథ మారిందని, ఆమె కంటిన్యూ అవుతుందో లేదో తెలియదు అంటూ కూడా వార్తలు వచ్చాయి. అయితే నయనతార హీరోయిన్ గా ఫిక్స్ అని, మరొక హీరోయిన్ గా డింపుల్ హైతి ఇంపార్టెంట్ రోల్లో రాయలక్ష్మి నటిస్తారనే వార్తలు వచ్చాయి. బాలయ్యతో డింపుల్ అనగానే సోషల్ మీడియా హోరెత్తింది. వరుస హిట్స్ తో జోష్ మీద నటసింహం సినిమాలో ఫ్లాప్ హీరోయిన్ డింపుల్ ఎందుకు అంటూ నందమూరి అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. మంచి హైప్ మీదున్న మూవీని చెడగొట్టడం ఎలానో ఎన్బికే 111 మేకర్స్ ని నేర్చుకోవాలని, డింపుల్ ను హీరోయిన్ గా తీసుకోవటం బ్లండర్ మిస్టేక్ అంటూ పోస్టులు పెట్టారు. డింపుల్ ప్లేస్ ని రవీనా ఠాండాన్తో రీప్లేస్ చేయటం బెటర్ అని మరొక నెటిజన్ సలహా ఇచ్చాడు. 2 రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ చర్చకు చెక్ పెట్టాలని ఫిక్స్ అయిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని నేరుగా రంగంలోకి దిగారు. సింగిల్ డైలాగ్ షేర్ చేసి షాక్ ఇచ్చారు. మహేష్ బాబు గతంలో ఇంటర్వ్యూలో మాట్లాడుతున్న సమయంలో రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, మీకు ఏమన్నా చెప్పారా? నాకెవరూ చెప్పలేదండి అని సరదాగా నవ్వుతూ ఆన్సర్ ఇచ్చారు. ఇది సోషల్ మీడియాలో టెంప్లెట్ గా వైరల్ అవుతూనే ఉంది. అంటే ఆ వార్తల్లో నిజం లేదని, తనకు నిజంగా తెలియదని చెప్పేందుకే ఈ టెంప్లెట్ వాడేస్తున్నారు. ఇప్పుడు డైరెక్టర్ గోపీచంద్ కూడా సేమ్ టెంప్లెట్ తో నెటిజన్లకి కౌంటర్ ఇచ్చారు. బాలయ్య సినిమాలో డింపుల్ ని తీసుకున్నట్లుగా మీకేమైనా చెప్పామా? ఇంకెవరైనా చెప్పారా? ఈ వార్తల్లో నిజం లేదంటూ ఇలా రియాక్ట్ అయ్యారు. దీంతో 2 రోజుల పాటు జరిగిన ప్రచారానికి చెక్ పడింది. ఎన్బికే 11 మూవీని గత ఏడాది అధికారికంగా ప్రకటించారు. ఇందులో రాజుగా బాలకృష్ణ, మహారాణిగా నయనతార కనిపిస్తారని హింట్ ఇచ్చారు. అయితే తాము అనుకున్న కథకి భారీ బడ్జెట్ అవసరం అవుతుందని, అందుకే కథని మార్చేశామని చెప్పారు మేకర్స్. వీరసింహారెడ్డి సినిమాల పవర్ఫుల్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా కథని రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. గోపీచంద్ మార్క్ ఎలివేషన్ తో మూవీ ఉంటోంది. కథ మారగానే హీరోయిన్ మారుతుందనే ప్రచారం జరగటంతో అదేం లేదని క్లారిటీ ఇచ్చారు మేకర్స్. గతంలో సింహ, శ్రీరామరాజ్యం, జయసింహ సినిమాలో కలిసి నటించిన బాలయ్య నయన్ 4వ సారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంగీత దర్శకుడు తమన్. రీసెంట్ గా సెట్స్ పైకి వెళ్లిన ఈ ప్రాజెక్ట్ లో నయనతార, రాయలక్ష్మితో పాటు మరొక హీరోయిన్ ఉంటుందనే ప్రచారం మాత్రం జరుగుతోంది. ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.